హలో ఫ్రెండ్స్, వేడి వేడి పరాఠాతో స్క్రాంబుల్డ్ పనీర్ తింటే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది కదా. చలో మరి చేసుకుందాం స్క్రాంబుల్డ్ పనీర్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి అది చిటపటలాడుతుండగా పచ్చిమిర్చి ఒక 4-5 ఫైన్గా కట్ చేసి సన్నగా కట్ చేసి అందులో వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి అందులో వేయండి. వేసి కొంచెం ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత దానిలో తగినంత కారం, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 2 టొమాటోస్ కొంచెం పెద్దవే వేసి సన్నగా కట్ చేసి అందులో వేసి కొద్దిగా నీళ్ళు పోయండి. 1 కప్పు నీళ్ళు పోసి దానికి మంచిగా ఉడకనివ్వండి. లిడ్ పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి. అది ఉడికిన తర్వాత చూడండి ఎట్లా ఉడికిందో. అది ఉడికిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్ వేసి మంచిగా కలపండి. కలిపిన తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత ఒక 1/2 కప్ లేదా 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అందులో కొంచెం మంచిగా నీళ్లు కలిపి మిక్స్ చేసి అందులో వేయండి. అది మరీ గట్టిగా అయితే కొంచెం 1/2 కప్ నీళ్లు పోయండి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని గ్రేట్ చేయండి. గ్రేట్ చేసిన తర్వాత అంటే ఇది ఒక 150 గ్రామ్స్ పన్నీర్. గ్రేట్ చేసిన తర్వాత ఆ పన్నీర్, గ్రేట్ చేసిన పన్నీర్ ఆ కర్రీలో వేసేయండి. మెల్లిమెల్లిగా వేయండి. మొత్తం అంతా మెల్లిమెల్లిగా వేసేసి మంచిగా కలపండి. కలిపారా? కలిపిన తర్వాత అది కొంచెం ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర వేయండి. మీ స్క్రాంబుల్డ్ పనీర్ రెడీ. ఈ స్క్రాంబుల్డ్ పనీర్ పొద్దున్న పరాఠాతో తిన్నారంటే మర్చిపోలేరు దాని టేస్ట్. తింటారు కదా.